కూలీల బతుకులు స్లాబుల కింద కూలిపోయాయి. పొట్ట చేత పట్టుకుని నగరానికి వలసొస్తే ఏకంగా ప్రాణాలే పోయాయి. యాజమాన్యం నిర్లక్ష్యం, బిల్డర్ల అలసత్వం రెండూ నిండు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాయి. వారి కుటుంబాలను రోడ్డును పడేశాయి. మరెందరో జీవితాలను ఛిద్రం చేశాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో స్లాబ్ కూలిన ప్రమాదంలో నిర్లక్ష్యపు ఆనవాళ్లు అడుగడుగునా కనిపిస్తున్నాయి. నిర్మాణానికి అనుమతులు లేవు, కూలీలకు భద్రత లేదు, ఇష్టారాజ్యంగా పనులు, అడిగితే ప్రభుత్వాధికారుల మీదే దాడులు. ఇది మహేశ్వరి విద్యాలయ ట్రస్ట్ శైలి. ఇద్దరు కూలీలను పొట్టన పెట్టుకున్న ఈ భవన నిర్మాణంలో అడుగడుగున అక్రమాలే దర్శనమిస్తున్నాయి. 1979లో బాల్వాడి స్కూల్ గా ప్రారంభమైంది. కొన్నాళ్లకు మహేశ్వరి సేవ ట్రస్ట్ గా మారింది. 1300 గజాల స్థలంలో భారీ భవనాన్ని నిర్మించాలని తలపెట్టింది ట్రస్ట్. 4 నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి స్లాబ్ వేస్తుండగా ప్రమాదం జరిగింది. ఇంజనీర్ శివకుమార్ ఆధ్వర్యంలో 20 మంది కార్మికులు పనిచేస్తుండగా 1 గంట ప్రాంతంలో ఒక్కసారిగా స్లాబ్ కుప్పకూలిపోయింది. స్లాబ్ పైన ఉన్నవారు గాయాలతో బయటపడితే స్లాబ్ కింద పనులు చేస్తున్న ఆనంద్ వెంకయ్యలు సజీవ సమాధి అయ్యారు. ఊళ్ళో కరువు తాళలేక ఉపాధి కోసం ఎన్నో కుటుంబాలు నగరబాట పడుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా వనపర్తికి చెందిన వెంకయ్య కుటుంబం, నల్గొండ జిల్లా ఆలేరుకు చెందిన ఆనంద్ ఫ్యామిలీ కూడా పొట్ట చేత పట్టుకుని వలస వచ్చాయి. పాత బస్తీలోని హుస్సేని ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. స్లాబ్ కూలిన ప్రమాదంలో ఆనంద్ వెంకయ్యలు అక్కడికక్కడే చనిపోయారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. స్లాబ్ కూలిన విషయం తెలిసిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. నైట్ 9 గంటలకు స్లాబ్ కొని వచ్చి స్లాబ్ కూలిన మధ్యలో 2 గంటలకు చనిపోయారు ఇద్దరు. మా ఆయన మా పిల్ల 7 సంవత్సరాలు అవుతుంది సార్. ఆయన ఒక్కడే సార్. మా జడ్చల పక్కన ఆలూరు సార్. మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. చిన్న బాబు ఎట్లా వస్తారు సార్? ఎవరు పెడతారు సార్? మేమందరం ఇట్లా మా తమని మీద ఆధారపడే మొత్తం సార్. ఎలాంటి అనుమతులు లేకుండా మహేశ్వరి విద్యాలయ ట్రస్ట్ భారీ భవంతి నిర్మిస్తోందంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. 6 నెలల క్రితమే నోటీసులు జారీ చేశామని, 3 నెలల క్రితం సీజ్ చేయడానికి వచ్చిన ఇద్దరు జీహెచ్ఎంసీ సిబ్బందిపై ట్రస్ట్ నిర్వాహకులు దాడి చేశారని చెబుతున్నారు. గతంలో నుంచి కూడా సైట్ సంబంధించి చాలా డిస్ప్యూట్ నడుస్తుంది. ఇది ఎస్టేట్ జిహెచ్ఎంసీకి సంబంధించిన సైట్ అనేది, తర్వాత మా ట్రస్ట్కి సంబంధించింది అనేది గతంలో మా దృష్టికి కూడా వచ్చింది. దీని మీద ఆల్రెడీ కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. దానిపైన వీళ్ళు బిల్డింగ్ పర్మిషన్ అప్లికేషన్ పెడితే మన టౌన్ ప్లానింగ్ వింగ్ నుంచి రిజెక్ట్ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత వీళ్ళు దాని మీద మళ్ళీ ఫర్దర్గా కోర్టుకు వెళ్ళి నాట్ టు ఇంటర్ఫియర్ అనేది ఒక ఇష్యూ తీసుకొని వచ్చి వాళ్ళు ఈ మధ్యలో వర్క్ స్టార్ట్ చేస్తుంటే మన వాళ్ళు నోటీసులు ఇచ్చారు. బట్ ఇది ఇప్పటికైతే స్టిల్ సైట్ డిస్ప్యూట్ కిందనే జిహెచ్ఎంసీ వర్సెస్ ఈ ట్రస్ట్ వాళ్ళ మధ్య నడుస్తూ ఉంది. అయితే ఇంజనీర్ శివకుమార్ వాదన మరోలా ఉంది. రెడీమిక్స్ వైబ్రేషన్ మూలంగా సెంట్రింగ్ రాళ్లు కదలటంతో కోలిందంటున్నారు. ఈ సంఘటనలో శివకుమార్ త్రుటిలో తప్పించుకున్నారు. స్లాబ్ పై నుంచి కింద పట్టడంతో అతని చెయ్యి విరిగింది. ఆ పక్క నుంచి ఒక 7 వెహికల్ వేసాం, దానికి ఏమీ కాలేదు. అది 8th వెహికలే కొంచెం అక్కడ నుంచి లాస్ట్ కార్నర్ నుంచి అక్కడ నుంచి, ఎందుకంటే ఈ వైబ్రేషన్ కూడా ఉంటుంది కదా, ఎవరిది రెడీమిక్స్ వాళ్ళది వైబ్రేషన్ ఉంటుంది, తర్వాత వైబ్రేటర్ వాళ్ళది కూడా ఉంటుంది కదా, లైట్గా అప్పటి కూడా జాగ్రత్తగా మనిషిని అటు ఇటు కొంచెం ఎక్కడైతే స్లాబ్ ఉందో ఆ పక్కన ఈ పక్కన జరిపి చేస్తున్నాం అన్నమాట. అది అమాంతంగా అది సునామీ వచ్చినట్టుగానే కూలిపోయింది అనమాట. ఇంజనీర్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు యాక్చువల్గా మన ప్రాథమికంగా తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇంకా నేను స్పాట్లో యాక్చువల్లీ నాతో కూడా మీరు వచ్చేది ఏంటంటే, మనం చూస్తుంటే తెలిసి మనం క్లియర్ కట్గా వేసిపోతాను. అంటే దాంట్లో సెంటరింగ్ ఎంత వీక్గా ఉందని. దాంతోపాటు ఏంటంటే ఆ బీమ్ కూడా ఎక్కడైతే మన అది మొత్తం ఇట్లా కింద కూర్చుందో దాని దగ్గర ఎక్కడ బీమ్ లేదు. ఎందుకంటే అంతే ఆల్మోస్ట్ 27-28 ఫీట్ల పైనుంచి అంత హైట్లో పనిచేసిన దానికి ఒకటేసారి పైన రెడీమిక్స్తో వాళ్ళు మెటీరియల్ వేయటం, ఎక్కడ దానికి బీమ్ లేకపోవడం వల్ల అది డైరెక్ట్ కింద. స్లాబ్ కూలిన ఘటనపై పోలీసులు ఫిర్యాదు కోసం ఎదురు చూస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగే దిశగా మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు గాయపడిన కార్మికులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా ఆనంద్ వెంకయ్యల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.